ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? ఇది ప్రజలలో ముఖ్యంగా యువతలో ఎక్కువగా వస్తున్నటువంటి ప్రశ్న. ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఎలక్షన్‌లో ఏదో ఒక రకమైనటువంటి అలిగేషన్స్ అనేవి మనకి వినిపిస్తూ ఉంటాయి. గతంలో ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో మనకి లిస్ట్ ఆఫ్ ఎట్లయితే ఈవీఎం నొక్కామో అట్లా కాగితం ఉంటుంది. ఆ కాగితంలో లిస్ట్ ఆఫ్ గుర్తులు ఉంటాయి, పేర్లు, పార్టీ పేరు ఇవన్నీ ఉంటాయి. దాని మీద ఒక స్టాంప్‌తో మన ఓటుని వేసి దాన్ని జాగ్రత్తగా క్లోజ్ చేసి ఎలా అయితే మన ఈవీఎం బాక్స్‌కు ఒక సెపరేట్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌లోనే ఇదంతా చేసి ఈ కాగితం తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేస్తాం. బ్యాలెట్ పేపర్ అంటారు. ఇట్లా ఉండేదండి. చాలామంది తెలీదు కాబట్టి చెప్తున్నాం, మేము వేసాం. సో ఇట్లాంటి ఈ ఈ రకమైనటువంటి పద్ధతిని మార్చి, అంటే ఎందువల్ల మార్చాల్సి వచ్చింది? చాలా కారణాలు. పేపర్ ఒకటి, మీకు ఎప్పటికప్పుడు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ రకమైనటువంటి అన్నిటికీ మించి టైం చాలా ఎక్కువ. ఒక్కొక్క పేపర్ని తీసి మీకు ఈ గుర్తు ఈ పార్టీకి ఉంది ఇక్కడ అని దీన్ని ఒక డబ్బాలో వేస్తారు. ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లు అట్లాగే లెక్కేస్తారు, ఓటింగ్ అట్లాగే ఉంటుంది. సో ఇది తీసుకెళ్ళి పక్కన వేస్తారు, ఒక డబ్బా పెడతారు, ఒక్కొక్క పార్టీకి ఒక డబ్బా. కౌంటింగ్ టైంలో చెప్తున్నా. సో అట్లా వేస్తారు. ఫైనల్గా మళ్ళీ కాగితాలన్నీ కౌంట్ చేస్తారు. సో ఇట్లా కొన్నిసార్లు 2 రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ముఖ్యంగా టైము, డబ్బులు కలిసి రావాలనే ఉద్దేశంతో టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు మరి ఎలక్షన్స్ కూడా పెట్టాలి కదా. సో ఈవీఎంని వీళ్ళు కనుగొన్నారు. ఈవీఎంతో జరుగుతున్నాయి కొన్ని ఎలక్షన్స్, 3-4 ఎలక్షన్స్ నుంచి. సో ఈ 3-4 ఎలక్షన్స్కి సంబంధించి జరుగుతున్నప్పుడు ఫస్ట్లో చాలా రకాల దీని మీద అలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రోజుకి కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. అయితే చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశంలో 5 సంవత్సరాలకు ఒకసారో 10 సంవత్సరాలకు ఒకసారో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఈవీఎం మన ఎలక్షన్ కమిషన్ ప్రతి పార్టీని, ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పార్టీస్ ఉంటాయి కదా, మొత్తం లెక్క తీస్తే చిన్న చితక కలిపి ఒక 200, అంటే ఒక స్టాండర్డ్ ఉన్న పార్టీస్, వాళ్ళందరినీ పిలిచి ఎవరైనా హ్యాక్ చేయగలిగితే చేయండి అనేసి కొన్ని, అంటే నేనేదో మాటలు ఇట్లా చెప్తున్నా కానీ అట్లా ఉండదు. టెక్నికల్గా వాళ్ళకి కొన్ని సమ్మన్ లాంటివి ఇవ్వడం, ఇట్లా చేయొచ్చు, మీరు ఏదన్నా దీంట్లో ఫాల్ట్ ఉంటే కనుక్కోవచ్చు, మా టెక్నికల్ టీం ఉంది అనేసి అన్నీ చేస్తారు. చేసిన తర్వాతే వీటిల్ని మనం ఓట్ల పరంగా చేస్తారు, కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినా కానీ ఆయన కూడా ఈవీఎంలు మ్యానిపులేషన్ జరిగిందనేటువంటి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ కూడా సహజంగా అదే ఆ రకమైనటువంటి ఆరోపణ, ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. బట్ ఇదే పార్టీని, ఇదే చంద్రబాబు, ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే మోడీ, ఇదే రాహుల్ గాంధీల పార్టీలని హ్యాక్ చేయమని కానీ లేకపోతే మ్యానిపులేట్ చేసే అవకాశం లేదని ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎన్నో సంవత్సరాల నుంచి చేసింది, మధ్యలో కూడా చేస్తూనే వచ్చింది. సో ఈవీఎంలు, ఇందాక చెప్పడం మర్చిపోయింది బాగుంటే, ఈవీఎంలు మీకు ఎందువల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఇందాక టైం చెప్పినట్టు బటన్ నొక్కగానే అందులో ఉన్నటువంటి ఏ పార్టీకి ఏ ఉన్నాయి, ఎన్నెన్ని పడ్డాయి అనేది క్లియర్ కట్గా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది బయటికి. అందువల్ల ఈవీఎం మిషన్స్ అనేవి చాలా తేలిగ్గా టైంని సేవ్ చేస్తూ రిజల్ట్స్ చాలా త్వరగా వస్తాయి బయటికి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మొన్న చూస్తే జరిగినటువంటి కౌంటింగ్ రోజు ఉదయం 11 ఎవరు గెలిచిపోయారని చాలా ఈజీగా తెలిసిపోయింది. గతంలో అట్లా ఉండేది కాదు, మిడ్ నైట్ అయిపోయి తెలిసేసరికి. సో ఈలోపు రకరకాల రచ్చ జరిగేది, పోలీసులు బందోబస్తు, వైలెన్స్ కూడా కంట్రోల్ చేయలేం కదా ఈలోపు. సో వీటి కోసం ఇలాంటి ఏం జరగకుండా తీసుకొచ్చారు. సో దీని మీద రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి. వెళ్ళాలనుకున్నారు, కోర్టులకు వెళ్ళొచ్చు. గతంలో కూడా చంద్రబాబు అలిగేషన్స్ చేశారు, నాకు బాగా గుర్తు. 2019లో ఓడిపోయిన తర్వాత మరి 23 సీట్లే వచ్చాయి, ఏదో మ్యానిపులేషన్ జరిగిందని ఆయన కూడా చాలా గొడవ చేశారు. ఆయన అయితే ఇప్పుడు జగన్ ఇంకా దాని గురించి మాట్లాడాల, 2 రోజులు అయింది కూడా మాట్లాడతారేమో ఆయన కూడా. సో ఆయన ఇంకా మాట్లాడాల. వీళ్ళకి కూడా మరి 11 వచ్చేసి ఆ రకంగా కాదు, మా పట్ల ఏదో అన్యాయం జరిగింది అనేసి వైసీపీ వాళ్ళు ఉన్నారు. సో బేసిక్గా ఈవీఎం సంబంధించినటువంటి అలిగేషన్స్ తీవ్రంగా ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు మన రాష్ట్రం పక్కన పెట్టేస్తే దేశంలో ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్కడ ప్రూవ్ చేసినటువంటి సందర్భాలు లేవు. అయితే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, ఓటింగ్ శాతం గురించి. 2014లో వచ్చినటువంటి ఓటింగ్ శాతము 44.59% తెలుగుదేశం పార్టీకి వస్తే, వైసీపీకి 44.86% ఓటింగ్ వచ్చింది. ఓటింగ్ శాతం అంటే కేవలం మీకు 0.03, 0.20 అట్లా తక్కువ స్థాయి ఓటింగ్ శాతంతో మీకు మళ్ళీ సీట్ల సంఖ్య చాలా తేడా వచ్చింది సార్ 2014లో. మరి 2019కి వస్తే 39.17% తెలుగుదేశం పార్టీకి వస్తే 49.95% జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చింది. అప్పుడు విపరీతమైనటువంటి ఎక్కువ సీట్లు. ఎప్పుడైనా ఓటింగ్ షేర్లో ఒక్క సీటు, అంటే ఒక్క 1% లేదా 2% తేడా వచ్చినా సీట్ల విషయంలో 20-30 సీట్లు తేడా వచ్చేస్తాయి. ఆ విషయం చాలా మంది తెలుసుకోవాలి. పర్సంటేజ్ అనేది మనకు వినడానికి 40% ఓట్లు ఉన్నాయిరా చంద్రబాబు, 40% ఓట్లు ఉన్నాయిరా జగన్ కంటే ఏదో అనుకుంటాం, కానీ మారిపోయేటప్పుడు లెక్కలు, ప్రభుత్వాలు మారేటప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరూ పట్టుకెళ్ళి జగన్కి, అందరూ పట్టుకెళ్ళి చంద్రబాబుకి వేయరు. ఒక 30-40% సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది జగన్ కానీ చంద్రబాబు కానీ, అది కంప్లీట్గా వేసేస్తారు, కన్సాలిడేటెడ్, అది ఎవరు వద్దన్నా వాళ్ళు వేసేస్తారు. సో వేరే
మిగిలినటువంటి న్యూట్రల్స్ అనండి, ఇంకో పార్టీ కొత్తగా వస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు అనండి, ఆల్రెడీ ఉన్న 40లో కాస్త యాంటీ ఇంక్యుమెన్సీ అనండి, వీటిని మార్చుకోవడం కోసం ఈ రాజకీయాలు చేసేది. సో చాలామంది తెలియక తక్కువ ఓటు, ఇప్పుడు 10% ఓటు పర్సంటేజ్ కనబడుతుంది 2019 రెండు పార్టీలకి, టీడీపీకి వైసీపీకి. సో అయినా కానీ అప్పుడు జనసేనకు వచ్చేసి 5.6% ఉంది, మిగతా పార్టీలకు చాలా తక్కువ ఉంది. ఇవన్నీ చూసి చాలామంది అప్పుడు చాలా తక్కువ ఉంది కదా, ఇప్పుడేమో 5% ఉంది. ఇప్పుడు టీడీపీకి 45.6%, వైసీపీకి 39% ఉంది. సో ఇది చూసి చాలామంది 5% ఉంది కదా, 5% ఉంది కదా, 5%, 10% అనేది మ్యాటర్ కదా. ఇప్పుడు 5%తో పాటు మిగతా వాళ్ళు కూడా కలుస్తుంది కదా, కూటమికి చెప్పాలని నేను. సో ఎప్పుడైనా ఓటింగ్ పర్సంటేజ్ చూసేది మీరు 1% తేడా వచ్చినా ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇవన్నీ ఏంటి ఇందాక చెప్పే కదా, 2014లో 0.24 ఎంతో తేడా ఉంది అంతే. ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చాలా గెలిచింది కదా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యారు రాష్ట్రంలో, అప్పుడు ప్రభుత్వం లేదు, కొత్త రాష్ట్రం. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే 2019లో తెలుగుదేశం పార్టీ 39.17% సాధించింది. ఈసారి ఓట్ల సంగతి శాతం కాదు, 2019లో 1,23,04,000 చిల్లర ఓట్లు వచ్చాయి తెలుగుదేశంకి. ఈసారి ఈ ఎన్నికల్లో వైసీపీకి 1,32,80,000 ఓట్లు వచ్చాయి. సో వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, అప్పట్లో తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఈసారి మేము ఇప్పుడు పోటీ చేసినప్పుడు మాకే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్తున్నారు. అదే డెఫినెట్లీ ట్రూ. ఆ పాయింట్ని వైసీపీ వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు యాక్చువల్లీ. సో ఓవరాల్గా ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ మీద ఇప్పుడు వరకు సాలిడ్గా ఇది దీనివల్ల చేస్తున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేటువంటి సాలిడ్ అయితే ఏమీ లేవు. గత ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు ఆయన అలిగేషన్స్ వేశారు, ఈ ఎన్నికల్లో కూడా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి యొక్క మేనమామ అయితే సింగపూర్ వెళ్ళి బార్ కోడ్లో ఏదో మార్చేశారు చంద్రబాబు అని చెప్పుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి, కానీ దానికి ప్రూఫ్స్ ఏమి ఉండవు యాక్చువల్లీ. గతంలో కూడా చంద్రబాబు అట్లాగే అన్నారు, మోడీ గురించి జగన్ గురించి ఇద్దరు కలిసి ఏదో మార్చేశారు బార్ కోడ్ అని. యాక్చువల్గా అయితే ఏమి ఉండవు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక సార్లు చెప్పింది దీని గురించి. సో ఈ విషయం పెద్దదైతే డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే వాడదే.